యేసు 12 మంది శిష్యులలో ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే బాధ్యత ఎవరికి అప్పగించారో తెలుసా? డబ్బు వ్యవహారాలు బాగా తెలిసిన పన్ను వసూలుదారుడైన మత్తయికి కాదు. శిష్యులందరిలో మంచి నాయకత్వ లక్షణాలున్న పేతురుకి కూడా కాదు. అలాగని యేసు బాగా ప్రేమించిన శిష్యుడైన యోహానుకి కూడా కాదు. వీరందరినీ కాదని ఎవరైతే తనని 30 వెండి నాణాలకు అమ్ముకుంటారో, అతనికి డబ్బు సంచి ఇస్తే దానిలో నుండి దొంగతనంగా డబ్బు తీసుకుంటాడని తెలిసినా యేసు యోధాకి ఆ పనిని అప్పగించాడు. ఎందుకు అని మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? ఇంకా మనం బాగా ధ్యానం చేస్తే 12 మంది శిష్యులందరూ యేసు కోసం అన్నింటినీ విడిచి ఆయనను వెంబడించారు. రోజువారీ అవసరాలు, దానాలు, ఖర్చులు నిర్వహించాల్సిన బాధ్యత ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ ఇది మనం అనుకున్నంత సాధారణమైన పని కాదు. ఎంతో నమ్మకమైన వారు నిర్వహించాల్సిన స్థానం. అయితే ఇలాంటి ఒక నమ్మకమైన స్థానాన్ని భవిష్యత్తులో 30 వెండి నాణాలకి యేసునే అమ్మివేసే పెద్ద ద్రోహికి ఆయన ఆ పనిని ఎందుకు అప్పగించారు? యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో ఒక గంభీరమైన సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. అతడు దొంగ, అతనికి డబ్బు సంచి అప్పగించబడినందున అందులో పెట్టిన దానిని తీసుకొని చుండెను. యోధా యేసును తర్వాత ద్రోహం చేయబోతున్నవాడు మాత్రమే కాదు, అప్పటికే ఆయన నుండి దొంగతనం చేస్తూ ఉన్నవాడు. ఇది యేసుకు తెలియకుండా ఏం లేదు. ఆయనకు మొదటి నుంచి అన్నీ తెలుసు. అయితే ఎందుకు దొంగకు ధనసంచి అప్పగించాడు? ఎందుకు ద్రోహికి బాధ్యత ఇచ్చాడు? ఇది అర్థం కావాలంటే దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసుకోవాలి. యేసు యోధాకు ధనసంచి ఇచ్చింది అతనిపై నమ్మకంతో కాదు, యోధా కోరుకున్నది అదే కావడం వల్ల. యోధాకు డబ్బుపై ప్రేమ ఉంది, అధికారంపై ఆశ ఉంది. దేవుడు అతని హృదయం కోరిన దానినే అతనికి ఇచ్చాడు. అది అతనిని నాశనం చేస్తుందని తెలిసినా కూడా. కొన్నిసార్లు దేవుడు మనకు కావాలనుకున్న దానినే ఇచ్చేస్తాడు. అది మనకు అవసరం కాకపోయినా, అది మనలను ఆయన నుండి దూరం చేస్తున్నా. ఆయన మన చేతిని బలవంతం చేయుడు. మన హృదయం ప్రేమించిన దానిని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తాడు. ఆ ఎంపికే మనలో నిజంగా ఏముందో బయటపెడుతుంది. దేవుడు ఇలా ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రవర్తించిన తీరును మనం బైబిల్లో చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరారు. దేవుడు వారిని హెచ్చరించారు, ఇది మీకు మంచిది కాదు అని. కానీ వారు మాకు రాజు కావాలని పట్టుపట్టారు. వెంటనే దేవుడు వారికి సౌలును రాజుగా ఇచ్చాడు. అది వారికి విపత్తుగా మారింది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో మాంసాన్ని కోరారు. దేవుడు పూరేళ్లను పంపాడు. వారు తృప్తి చెందేంత వరకు కాదు, విసిగెత్తేంత వరకు. దేవుడు కొన్నిసార్లు మనం ఏం కోరుకున్నామో ఆ కోరికను తీర్చేస్తాడు. ఎందుకంటే మనం పదే పదే అదే కావాలని కోరుకున్నాం కాబట్టి. యోధాకు డబ్బు దొరికింది, కానీ అది అతనిని అన్నిటినీ కోల్పోయేలా చేసింది. అతడు యేసును 30 వెండి నాణాలకే అమ్మాడు. తనకు కావాలనుకున్నదే పొందాడు. కానీ చివరికి అది అతన్ని ఆత్మహత్యకు నడిపింది. అతను ప్రేమించిందే అతన్ని నాశనం చేసింది. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. నీవు దేవుని దగ్గర నుండి ఏమి కోరుతున్నావు? ఒక సంబంధమా? ఒక స్థానమా? విజయమా? లేదా డబ్బా? దేవుడు అది నీకు ఇచ్చి అది నిన్ను ఆయన నుండి దూరం చేస్తే అయినా నీవు దానిని కోరుకుంటావా? లేదా యేసు ప్రార్థించినట్లు నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థిస్తావా? యేసు యోధాకు ధనసంచి ఇచ్చింది తెలియక కాదు, యోధా హృదయం అప్పటికే దానిపైన ఉండిందని. దేవుడు నీ విగ్రహాలతో పోటీ పడడు, వాటిని నీకే వదిలేస్తాడు. అవి నిన్ను నాశనం చేసినప్పుడు మాత్రమే నీవు దాన్ని గ్రహించగలవు. నీవు అత్యధికంగా కోరుకున్నది ఆయనను కోల్పోవడానికే కానీ అది విలువైంది కాదు అని.